వోల్టేజ్ విద్యుత్ సమస్యతో ఆందోళనకు దిగిన దేవరపల్లి గ్రామస్తులు గత కొద్ది రోజులుగా జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల లో వోల్టేజ్ సమస్యతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సామాన్య మధ్యతరగతి ప్రజలు. ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి విద్యుత్ సబ్స్టేషన్ వద్ద ఆందోళనకు దిగిన గ్రామస్తులు సక్రమమైన విద్యుత్ అందించాలని, వేసవికాలం కావడంతో పిల్లలతో నిద్ర సమస్య ఎదుర్కొంటున్నామని, అదేవిధంగా విద్యుత్ శాఖ ఏఈ నిర్లక్ష్య వైఖరి కూడా ఉందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ సమస్య పరిష్కరించకపోతే తీవ్రమైన ఆందోళన చేస్తామని విద్యుత్ శాఖ అధికారులను హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకుడు సుంకర దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. మీరు 5 సంవత్సరాలు ఎన్ని ట్రాన్స్ఫార్మర్లు పెంచారు? ఇక్కడ ఈ 5 సంవత్సరాలు కొత్త ట్రాన్స్ఫార్మర్ ఇచ్చారు, ఎక్కడిచ్చారు? ఎన్ని ఏసీలు వచ్చినాయి, ఎన్ని కొత్త సర్వీసులు వచ్చినాయి, ఎన్ని వచ్చినాయి? దాన్ని బట్టి పెంచుకోరు కదా మీరు. మీరు పెంచుకోరు కదా ఏసీలు. పాలనలో కట్టుకుంటే 10 ఏసీలు కూడా ఉన్నావు. ఇప్పుడు మొన్న 30 ఉన్నాయి, మొన్న రాస్తే 687 వచ్చినాయి. 687 కట్టాలండి. ఇప్పుడు నోటీసులు ఇస్తున్నాం. ఏసీ నోటీస్ ఇస్తారండి మీరు. మీరు అసలు కరెంట్ పెంచకుండా మీరు కరెంట్ పెంచరు. ఒక్క ఏసీ ఆన్ అవుతున్నా అడగండి ఎవరన్నా. ఇది ఏదైనా పోద్దేమో. అయిన సైడు రాజీవ్ గారు